హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. ఈరోజు కొత్త అన్బాక్సింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇదే పానాసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ. సో ఇది ఇప్పుడు అన్బాక్స్ అండ్ ఇన్స్టాలేషన్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసి ఒకసారి మీకు చూపిస్తాం. సో ఇది 1.5 టన్. సో నేను రేటింగ్స్ అవన్నీ యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేసి నేను ఇది తీసుకున్నాను, ది బెస్ట్ ఏసీ అని. దీనికి ఇన్స్టాలేషన్ కిట్ ఇచ్చాడు. దీనికి 3 మీటర్స్ ఇన్స్టాలేషన్ కిట్, కాపర్ వైర్ అనేది ఇస్తాడు. ఒక చిన్న ట్యూబ్ ఒకటి ఉంటుంది, పెద్ద డయామీటర్తో ఒక ట్యూబ్ ఉంటుంది, అండ్ అలాగే ఇంకొక ఇది వైర్ ఉంటుంది కదా, 4 కోర్ వైర్ ఉంటుంది. యూనిట్ నుంచి ఇండోర్ యూనిట్ టు అవుట్డోర్ యూనిట్ చూసారు కదా, ఈ మధ్యలో ఆ వైర్. సో ఇది కూడా 3 మీటర్స్ అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఇండోర్ యూనిట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. గైస్, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఇది ఇండోర్ యూనిట్ వస్తుంది, బాగుంది, స్లీక్ డిజైన్. సో ఇది ఇండోర్ యూనిట్ అంటే అవుట్డోర్ యూనిట్. పానాసోనిక్ బ్రాండింగ్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ ఇన్వర్టర్ అనేసి మెన్షన్ చేశాడు, పవర్, టైమర్, ఇంకా దాని యొక్క డిస్ప్లే అనేది కార్నర్కి ఇవ్వడం జరిగింది. సో లేబుల్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాడు మన యూనిట్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన బ్రదర్ ఆదిత్య. ఇది రిమోట్ అండ్ మాన్యువల్ కార్డ్, వారంటీ కార్డ్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ పేజెస్ ఉంటాయి కదా, సో అవి. సో బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశాడు రిమోట్కి, మనం కొనుక్కోవాల్సిన పని లేదు. ఇది వార్నింగ్ అని ఎలా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ గైడ్. సో వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూస్ అవుతుంది అది. సో బ్రదర్ అదే ఇది ఓపెన్ చేస్తున్నారు, ఎందుకంటే 4 కోర్ వైర్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని అది ఓపెన్ చేయాలి. చూసారు కదా, ఈ వైర్ ఇండోర్ టు అవుట్డోర్ మనకి ఒక వైరే ప్రొవైడ్ చేశాడు. సో 4 కోర్ వైర్. దీనికి మళ్ళీ ఇండోర్ యూనిట్కి ఏదైతే 3 కోర్ కేబుల్ వస్తుందో, సో మన ఇంట్లో ప్లగ్ పిన్ పెట్టుకునేది, అది మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చూసారు కదా, 4 కోర్. గైస్, ఇది రూమ్లో ఎక్కడైతే సెట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ బ్యాక్ సైడ్ స్టాండ్ ఉంటుంది కదా ఇండోర్ యూనిట్కి, అది ప్లేస్ చేసుకొని ఫస్ట్ మన హోల్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత డ్రిల్ చేసుకోవాలి. సో చేసుకొని ఇది ఫిక్స్ చేసుకోవాలి. గైస్, ఈ బ్యాక్ సైడ్ స్టాండ్ ఫిక్స్ చేసేటప్పుడు చిన్న స్లోప్ అనేది రైట్ సైడ్కి మెయింటైన్ చేశారు, ఎందుకంటే ఏసీలో నుంచి వాటర్ అనేది కొంచెం అవుట్ అవుతూ ఉంటుంది కదా, సో దానికోసం అనేది ఈ చిన్న స్లోప్ అనేది మెయింటైన్ చేశారు. ఇప్పుడు మొత్తం ఫ్రేమ్ సెట్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇండోర్ యూనిట్ దానికి సెటప్ చేస్తున్నారు. సో పొజిషనింగ్ అవన్నీ కరెక్ట్గా లాక్ అయిందా లేదా అనేది చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పైప్స్, వైర్లు అవన్నీ ఉన్నాయి కదా, అవుట్డోర్ యూనిట్ అనేది పైన ఉంటుంది కాబట్టి, సో దాని వరకు వైర్లు అవన్నీ వెళ్ళాలి. సో అప్పుడు మనం ఈ వైర్లు ఎటువైపు అయితే వెళ్ళాలో ఆ డైరెక్షన్ వైపు మనం లోపల నుంచి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్ సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు హోల్ చేయాలి మనం అవుట్డోర్ యూనిట్కి వైర్లు వెళ్ళడానికి. సో ఇది వైర్ అండ్ కాపర్ వైర్, ఇవి ఆ యూనిట్కి సంబంధించిన వైర్స్ అవన్నీ వెళ్ళడానికి ఒక వే అనేది ఉండాలి. సో మనం గోడకి హోల్ చేస్తున్నాం ఇప్పుడు. కాపర్ వైర్ కాదు, కాపర్ ట్యూబ్. గ్యాస్ హోల్ అయితే చేసేసాం. అవుట్డోర్ యూనిట్కి వెళ్ళాల్సిన ఈ కండెన్సర్ అంటారు. సో పైప్ ఏవైతే ఉందో కాపర్ వైర్, దీన్ని ఇండోర్ యూనిట్ వరకు తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇండోర్ యూనిట్కి కాపర్ వైర్కి కనెక్ట్ చేస్తున్నారు. ఇండోర్ యూనిట్లో నుంచి వాటర్ అనేది అలా పడుతూ ఉంటుంది. సో దానికి ఎక్స్ట్రా పైప్ అనేది కనెక్ట్ చేసాం. అవుట్డోర్కి యూనిట్ ఇక్కడ పైన ఫిక్స్ చేద్దామని ఇక్కడ మేము ప్లేస్ చేసాం ఇది. సో అంతా సెటప్ అంతా రెడీ అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా సెటప్ ఫిక్స్ చేసి వచ్చి అనుకున్నాం. సో మాకు లాస్ట్లోనే ఒక చిన్న షాక్ వచ్చింది, ఆ వైర్ అనేది అక్కడితో ఆగిపోయింది. ఇంకా సో ఏం చేయాలో ఏంటనేది అర్థం కాలేదు. ఆ చిన్న మొక్క కోసం మనం 1 మీటర్ అనేది వైర్
చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 మీటర్ అంటే కొంచెం కాస్ట్ బట్టి ఎక్కువే అవుతుంది. అన్నీ కూడా ట్యూబ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. గైస్ ఇంకో విషయం, ఏసీ అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసేటప్పుడు సో స్టాండ్ లేనప్పుడు ఏం చేయాలంటే స్లాబ్ మీద కానీ స్లేడ్ మీద కానీ ఫిక్స్ చేస్తుంటారు కదా, సో అది వైబ్రేట్ అవ్వకుండా ఏం చేయాలంటే కింద డ్రిల్ అయినా చేసి ఫిక్స్ చేయాలి. లేదంటే ఇలాంటి రబ్బర్ ఉంటాయి కదా, సో అలాంటి రబ్బర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వైర్ కోసం చాలేదని చెప్పాను కదా, సో మేము ఏం చేసాం చూడండి. సో ఈ వాల్ అనేది మేము కట్ చేసేస్తే కొంచెం యూనిట్ అనేది కొంచెం ముందుకెళ్ళింది. సో దాన్ని బట్టి ఆ వైర్ అనేది ఆ 2 ఇంచ్ కూడా అడ్జస్ట్ అయ్యింది అక్కడ. ఇలా అయితే అన్ని హౌసెస్లో అవ్వదు. సో ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అలాంటి దగ్గర మాత్రమే చేయగలం. ఇలాంటి అంటే నేను కొంచెం ఒక ప్లానింగ్తో చేసుకున్నాను కాబట్టి ఇలా అయింది. సో ఇప్పుడు మనం ఈ అవుట్డోర్ యూనిట్కి ఇండోర్ యూనిట్ నుంచి వచ్చే కండెన్సర్ ఉంది కదా, కాపర్ ట్యూబ్ అండ్ వైర్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. గైస్ అవుట్డోర్ యూనిట్ ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఈ హోల్స్ అనేవి మనం ఫిల్ చేసుకోవాలి. సో వాళ్ళు ఫిల్ చేస్తానన్నారు. ఆ టైంకి నా దగ్గర సిమెంట్ అనేది లేదు. సో నేనే ఫిల్ చేస్తానని ఆ బ్రదర్కి చెప్పడం జరిగింది. సో అందుకు నేను ఇది ఎలా ఫిక్స్ చేయాలి మొత్తం అంతా ఇది చూపిస్తాను. సో డ్రైన్ వాటర్ని చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైన్ వాటర్ అనేది పైప్ బయటికి కనెక్ట్ చేయాలి, లేదంటే వాల్ అనేది సీపేజ్ వచ్చేస్తుంది. ఇండోర్ యూనిట్ నుంచి వచ్చే వాటర్ డ్రైన్ అవ్వడానికి లోపల నుంచి మనం డ్రైన్ పైప్ అనేది బయటకి ఇచ్చేసాం మనం కనెక్షన్. సో దీని తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సో ఆ హోల్ అనేది మనం ఫిల్ చేయాలి. వైట్ సిమెంట్ కానీ ఏవైనా టైల్స్కి వాడే ఉంటాయి కదా, సో ఆ సిమెంట్ కానీ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇది చూసారు కదా, సో నేను జేకే సిమెంట్ ఉంటుంది, సో వైట్ సిమెంట్ అది యూజ్ చేశాను. అయిపోయింది, మొత్తం అంతా ప్యాకింగ్ అంతా ఫిల్ చేస్తాను బాగా లోపల వరకు కూరేసి. ఇక్కడ చూసారు కదా, కాపర్ ట్యూబ్కి స్లీవ్ అనేది ఇలా వచ్చేసింది. సో ఇలా ఉండకూడదు, మనం ఏదైనా టేపింగ్ అనేది చేసుకోవాలి, లేకపోతే వాటర్ పడేటప్పుడు అందులో నుంచి అలాగా ఇండోర్ యూనిట్లోకి వచ్చేస్తుంది వాటర్ అనేది. సో ఇది టేప్తోని జస్ట్ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ప్యాకింగ్ మొత్తం అంతా బయట ఎలా అయితే క్లోజ్ చేసామో లోపల కూడా అలాగే మొత్తం నీట్గా క్లోజ్ చేసేయాలి. సో అసలు గ్యాప్ అనేది ఎక్కడ ఏం లేకుండా, లీకేజ్ అలాంటివి ఏం లేకుండా. ఇదిగో గైస్, సైడ్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేశాడు, 5 స్టార్ రేటింగ్ వేసి. చూసారు కదా దీని ఎనర్జీ ఎఫిషియన్సీ ఇవన్నీ. 24 degreesలో పెట్టుకుంటే టెంపరేచర్, సో పవర్ బిల్ అనేది మనకి మినిమైజ్ అవుతుంది. సో 24 degreesలోని పెట్టుకొని ఏసీని యూజ్ చేయండి, పవర్ బిల్ అనేది సేవ్ అవుద్ది. చూసారు కదా, ఆన్ అయింది. సో అక్కడ డిస్ప్లే కనిపిస్తుంది చూసారా కార్నర్లో, ఇది డిస్ప్లే ఇది. సో మన టెంపరేచర్ కానీ ఈ దాని మాన్యువల్ అంతా ఈ డిస్ప్లే ద్వారాగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నేను పవర్ఫుల్ మోడ్లోకి పెడతాను, ఒకసారి ఎలా ఉందో ఏంటో చూసి. చూసారు కదా, పవర్ఫుల్ మోడ్లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ పవర్, టైమర్, పవర్ఫుల్ ఇవి ఇచ్చారు, వైఫై. సో దీని పవర్ఫుల్ మోడ్లో పెట్టాం కాబట్టి దీని లైట్ అనేది బ్లింక్ అయింది అక్కడ, సో అది ఆన్ అయి ఉంది. పవర్ఫుల్ మోడ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా కూలింగ్ అనేది అవుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో చూద్దాం, ఇప్పుడు రిమోట్లో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో గైస్ చూడండి, ఇది ఫస్ట్ ఆన్ ఆఫ్ ఇచ్చాడు, తర్వాత మోడ్. సో మోడ్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఆటో, కూల్, డ్రై, ఫ్యాన్ అండ్ ఆఫ్. సో అక్కడ ఇది డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇది పవర్ఫుల్ మోడ్, ఇప్పుడు మనం ఆపరేట్ చేసాం కదా పవర్ఫుల్ మోడ్ ఇది.
సో ఇది పవర్ఫుల్ మోడ్లకి ఏంటంటే మీకు చెప్పాను కదా ఇందాకలే, సో చాలా ఫాస్ట్ కూలింగ్ అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఆ కూలింగ్ని. చాలా జనరల్గా అయితే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, 5 to 10 మినిట్స్ టైం పడుతుంది కూలింగ్ అవ్వడానికి. సో ఇప్పుడు 2 మినిట్స్లోనే చాలా కూలింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇదేంటంటే టెంపరేచర్ అప్ డౌన్, సో అది అప్ డౌన్ టెంపరేచర్. ఇంకా ఇది ఫ్యాన్ స్పీడ్, సో మనం అందులో ఉన్న ఫ్యాన్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాన్ స్పీడ్ అవి పెంచుకోవడానికి. ఇంకా స్లీప్ మోడ్, మనం పడుకునేటప్పుడు స్లీప్ మోడ్ ఎక్కువ యూజ్ చేసినట్టయితే మనం అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం అలాంటివి అవుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే స్మార్ట్, ఇది మెయిన్ ఏంటంటే ఈ పానాసోనిక్లోని స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ ఇది. సో ఇది వైఫైతో వర్క్ అవుతుంది ఇది. ఎలా అంటే దీనికి కన్ఫర్మ్ వైఫై అనేది కనెక్షన్ ఉండాలి, బ్రాడ్బ్యాండ్ నెట్ అనేది ఉండాలి. సో నెట్ ఉన్నట్టయితే మనం దీన్ని వైఫై కనెక్ట్ చేసి, వైఫైకి కనెక్ట్ చేసే ముందు ఒక యాప్ అనేది ఉంటుంది మిరర్లీ అనేసి, ఆ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినట్టయితే సో దానికి కమెంట్స్ అవన్నీ దాని ద్వారా ఇవ్వచ్చు. అంటే క్లీన్ ఇప్పుడు ఆఫ్ చేసే ముందు మనం ఈ క్లీన్ అనేది ప్రెస్ చేసాం అనుకోండి, సో ఇది సెల్ఫ్ క్లీనింగ్ అనేది చేసుకుంటుందంట. సో అది ఏ విధంగా చేసుకుంటుంది అనేది అయితే తెలీదు. సో సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది అని మనకి అందులో మెన్షన్ చేశారు, ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఇది టైమర్ ఆన్, సో ఈ టైమర్ పెట్టుకున్నట్టయితే సెట్ అండ్ టైం అనేది మనం ఎప్పుడు ఆఫ్ అయిపోలే అవన్నీ కూడా మనం ఇందులో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా టైమర్ ఆఫ్ ఒకటి ఉంది, సో టైమర్ క్యాన్సిల్ ఒకటి. సో ఇదంతా టైమర్ ఆప్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లాక్, చైల్డ్ లాక్. ఎవరైనా ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే సో వాళ్ళు అలా ఇంకా ఏసీ ఏదైనా కనిపించాయంటే వదలరు కదా, సో అందుకని చైల్డ్ లాక్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇంకా ఇవి చెక్ అండ్ రీసెట్ అనేవి, సో ఇవి మనం యూజ్ చేయడానికి అవ్వదు ఇవి. సో ఎవరంటే టెక్నీషియన్, ఇంజనీర్ ఎవరైతే ఉంటారో, సో విజిట్ చేసిన ఇంజనీర్ అనేవాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. సో వాళ్ళకి కొన్ని కోడ్స్ అనేవి ఎర్రర్ వస్తుంటాయి ఈ స్మార్ట్ ఏసీలోని వాటిలోని. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా నోటీస్ చేస్తారు, ఈ చెక్స్ ఇవన్నీ రీసెట్ వాళ్ళ చేసే పని అది. సో ఇది మనకైతే అంతగా తెలీదు. ఇది ఇంకోటి ఏంటంటే దీనికి మంచి ఫీచర్, ఈ ఏసీకి మంచి ఫీచర్ ఏంటంటే సో మనం ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎక్కడి నుంచైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అనిపిస్తుంది. ఇది వర్క్స్ విత్ గూగుల్ అసిస్టెంట్ అండ్ వర్క్స్ విత్ అలెక్సాతో కూడా అదే మనకి వర్క్ చేస్తుంది గైస్. ఇది పవర్ ఈ ఏసీ మెయిన్గా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే పవర్ కన్సప్షన్ ఎక్కువ. నేనైతే ఏసీ కొందామని ఎప్పటి నుంచో నా డ్రీమ్ అది ఇప్పుడు ఎలా అని ఆలోచించేవాడిని ప్రతిసారినా. పవర్ బిల్ మెయిన్ గుర్తొచ్చేది నాకు ఏసీ కన్నా ముందు. సో అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీస్. ఇది డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. సో ఇంకోటి ట్విన్ ఇన్వర్టర్ అని కూడా అంటారు దీన్ని. సో దానివల్ల ఏంటంటే పవర్ కన్సప్షన్ అనేది తక్కువ అవుతుంది చాలా. సో నేను రివ్యూస్లో కానీ వీటిలో కానీ చాలా చూసాను. సో చూసిన తర్వాత నేను ఇది ప్రిఫర్ చేయడం జరిగింది, ఈ పానాసోనిక్ స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ. నేను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది తీసుకున్నామంటే ఒక 10 years వరకు చూడకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇది. దీని వ్యారంటీ దగ్గరికి వచ్చేసరికి మనకి 1 year అనేది నార్మల్ వారంటీ ఇచ్చారు సెటప్కి, ఫుల్ సెట్కి. అండ్ 5 years అనేది పీసీబీకి ఇచ్చారు, 10 years అనేది కంప్రెషన్కి ఇచ్చారు. సో అది ఇంకా వేరే వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ అనిపించి నేను తీసుకున్నాను. ఇంకా 5 years అనేది పీసీబీకి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఏం లేదు, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఏసీ తీసుకున్నందుకు.
సో ఎందుకంటే పవర్ ఎంత కన్సెప్ట్ చేసింది అనేది నెక్స్ట్ నాకు అంత బిల్ వచ్చిన తర్వాత ఒక రివ్యూ చేస్తాను. గైస్ పవర్ బిల్ అయితే చాలా తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. సో అది పవర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. అవుట్డోర్ యూనిట్ కోసం చెప్పాలనుకుంటే ఇది ఇన్వర్టర్ ఏసీ కాబట్టి చాలా పవర్ కన్సప్షన్ తక్కువ, 5 స్టార్ రేటింగ్ కూడా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో యూజ్ చేసిన గ్యాస్ అనేది R32. సో R32 గ్యాస్ అనేది చాలా ఎన్విరాన్మెంట్కి సేఫ్, సో మెయిన్లీ ప్లాంట్స్కి. సో అందుకని నేను ఈ థీమ్ అనేది ఇందులో చూపిస్తున్నాను. సో ఇది ఎంత సేఫ్ అంటే CFCS కార్బన్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి ఏసీస్. ఇది చాలా తక్కువ, అంటే చాలా ప్లాంట్స్కి హార్మ్ కానీ CFCS కార్బన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చాలా రెడ్యూస్ చేస్తుంది. సో గాయస్ ఇది డిజైన్ చూసారు కదా, స్లీక్ డిజైన్, అసలు చాలా నచ్చింది ఏసీ తీసుకున్నందుకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ మంత్ అనేది దీని రివ్యూ, బిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఫెస్టివల్స్కి మీకు చాలా ఆఫర్స్లో వస్తుంటాయి, సో వెళ్ళి కొనుక్కోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.